నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. రీసెంట్గా సిజేపీ ఏదైతే ప్రొటెస్ట్ చేసిందో చాలా మంది అంటున్నారు సిజేపీ సక్సెస్ అయింది అని చెప్పేసి. సరే, ఇది జంజీ విజయం అని చెప్పేసి ఎక్కువ మంది అంటున్నారు. కానీ ఆ జంజీ కోటలోకి మేము కూడా వస్తాము అంటూ ఇద్దరు పొలిటీషియన్లు చెప్తున్న మాట ఇరు తెలుగు రాష్ట్రాలకి చెందిన వాళ్ళు. మరి ఎవరు ఆ పొలిటీషియన్లు? నిజంగానే వాళ్ళు ఈ కోవలోకి వస్తారా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు సీనియర్ పొలిటీషియన్స్ అనాలో లేదంటే పొలిటీషియన్స్ అనాలో పక్కన పెడితే వీళ్ళు జంజి కోటలోకి వస్తాము, ఈ విజయం మాది అని చెప్పేసి అంటున్నారు. దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు కూడా కొన్ని గళాలని ఎత్తుకుంటున్నారు. ఎవరా ఇద్దరు ఎవరు అంటే జంజీ లీడర్స్. మేము జంజీ లీడర్స్ అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఒకళ్ళేమో 50+ సెలబ్రేషన్స్ నిన్నగా మనం జరుపుకున్నారు. ఇంకొక ఆయన ఏమో 60కి దగ్గర ఉన్నారు. ఒకళ్ళు కేటీఆర్ గారు, రెండు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము జంజీలు అంటున్నారు. అసలు జంజీ అంటే ఏంటి? ఎవరిని జంజీ అంటారు, ఎవరిని జన్ ఎక్స్ అంటారు, ఎవరిని జన్ ఆల్ఫా అంటారు? ముందు ఇది క్లారిటీ వస్తే అసలు వీళ్ళు జంజీల కింద వస్తారా రారా అనేది ఇది ఇన్నే వాళ్ళకి స్పష్టత వస్తుంది. జంజీ అంటే ఎవరు? 1997 తర్వాత పుట్టి 2012కి లోపల ఆ మధ్యకాలంలో ఉండేటువంటి దాన్ని జంజీ అని అంటారు. 2012 తర్వాత పుట్టిన వాళ్ళేమో జన్ ఆల్ఫా అంటారు. 1997కి ముందు పుట్టిన వాళ్ళు బతికున్నారు కదా, వాళ్ళు జన్ ఎక్స్ అంటారు వాళ్ళని. ఇది క్లారిటీ. ఇప్పుడు కేటీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ కోవలోకి వస్తారు? ఈ మూడిట్లో జన్ ఎక్స్లోకి వస్తారా, జన్ జీలోకి వస్తారా, జన్ ఆల్ఫాలోకి వస్తారా? జన్ ఎక్స్లోకి వస్తారు వాళ్ళు, అంతేనా? అంతే. 70sలో కదా వాళ్ళు పుట్టింది, 1970sలో పుట్టారు. సో కాబట్టి వాళ్ళు జన్ ఎక్స్లోకి వస్తారు. వాళ్ళు ఏమంటున్నారు? మేము జంజీలు అంటున్నారు. అంటే మీకు డబ్బు ఉంది, మీరు పౌష్టికాహారం తింటున్నారు, అలాగే మీకు కావాల్సినటువంటి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మీరు గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు, అయినంత మాత్రం చేత జంజీ అవుతారా? మరి అలా అనుకుంటే నాగార్జున గారు కూడా అంటే చూడటానికి శారీరకంగా మీరు సన్నగా కనిపించినంత మాత్రాన జంజీలు అయిపోతారా? కాదు కదా. జంజీకి అంటే ఒక అర్థం ఉంది కదా. మీరు ఎవరైనా సరే గూగుల్లో లేకపోతే చాట్ జీపీటీనో లేకపోతే గ్రోక్నో జెమినీ అయినా ఏదడినా చెప్తారు జంజీ అంటే ఏంటి అనేది. ఇప్పుడు ఢిల్లీలో ఉద్యమం సక్సెస్ అయింది కాబట్టి మేము జంజీలకు సంబంధించినటువంటి లీడర్స్ మేము అని ప్రచారం చేసుకుంటున్నారు. అది వాళ్ళకి రాజకీయంగా నష్టం కలిగిస్తుంది. ఇది నేను ఎందుకు నష్టం కలిగిస్తుందని చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు యూనివర్సిటీలకు వెళ్ళి ప్రత్యేక హోదా తీసుకొస్తానని ప్రచారం చేస్తే ఆ రోజు జనం విని ఆయన్ని సీఎం చేశారు. 2019లో సీన్ కట్ చేస్తే దేవుడి దయ అన్నాడు. ఈయన చెప్పిన ఆ జంజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా ఎక్కింది మైండ్కి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా కానీ జంజీలు మీరు రాండి అని అంటే ఆ యూనివర్సిటీలో ఆయన అప్పుడు చెప్పారు కదా ప్రత్యేక హోదా, అదే గుర్తొస్తుంది వాళ్ళకి. కాబట్టి ఆయన ఇప్పుడు డిఎస్సి పేపర్ లీక్ అయిపోయింది, జంజీ ఉద్యమం రావాలి, లేదంటే లోకేష్ గారు రాజీనామా చేయాలి, ఇవన్నీ ఏదైతే చెప్తున్నారో జంజీకి సంబంధం లేనటువంటి డిఎస్సి పేపర్ లీక్ అయిందని చెప్తున్నారు. ఆయన ఎప్పుడు చెబుతున్నారు? అంతా అయిపోయి ఎగ్జాము, ఆ రిక్రూట్మెంట్ కూడా అయిపోయి ఒక అకాడమిక్ కూడా అయిపోయిన తర్వాత ఈ పేపర్ లీక్ అయిందని చెప్తున్నారు. సరే, పేపర్ లీక్ అయిన దానికి మీరు కోర్టుకు వెళ్ళారు కదా, వారం క్రితం కోర్టుకు వెళ్ళారు. కోర్టులో చివాట్లు పెట్టారు కదా. కోర్టులో చివాట్లు పెడితే మళ్ళీ ఇప్పుడు పేపర్ లీక్ అయింది అంటున్నారు. మీరు కోర్టులో న్యాయ పోరాటం చేయొచ్చుగా. మీరు చెప్పేటువంటి వాదనలో నిజం ఉంటే మీరు ఆధారాలతో సహా కోర్టులో సబ్మిట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ పారదర్శకంగా జరిగింది అని చెప్పి చెబుతూ ఉంటే కాదు అని చెప్పి మీరు కోర్టుకు వెళ్ళి పిటిషన్ వేశారు. మీరు పిటిషన్ ప్రాథమికంగానే సరిగ్గా లేదని చెప్పి హైకోర్టు కొట్టేసింది కదా. మీరు ఆధారాలతో సహా తీసుకురండి అని చెప్పి, ఆధారాలు ఉంటే కొన్ని ఆధారాలను పెట్టండి అని చెప్పి చెప్పింది కదా. అంటే ఆధారాలు లేకుండా మీరు ఆరోపణలు చేస్తున్నారని హైకోర్టే చెప్పింది, వాళ్ళు చెప్పడం కదా, హైకోర్టే చెప్పింది కదా. మరి ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు అక్కడ నీట్ పేపర్కి సంబంధించినటువంటి లీకేజీ సంబంధించినటువంటి ఉద్యమం పెద్ద ఎత్తున నడిచింది కాబట్టి ఇక్కడ కూడా ఏదో ఒక పేపర్ లీకేజ్ అని చెప్పేసి
ఒక ఏదో ఉద్యమం తీసుకురావాలి జన్జీలో అని చెప్పి అనుకుంటున్నారు. జన్జీకి సంబంధం లేదు, పేపర్ లీకే లేదు ఆంధ్రప్రదేశ్లో. ఒకటి. రెండు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు ఆ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం డిఎస్పీ పోస్టులన్నింటినీ, డిఎస్పీ ప్రమోషన్స్ అన్నింటినీ కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారని చెప్పి చెప్పారు. 40 మందికో 39 మందికి ఇచ్చేశారని చెప్పి చెప్పారు. అది పచ్చి అబద్ధం. ఈ పచ్చి అబద్ధం ఎప్పుడు బయటకు వచ్చింది? అప్పుడు దాకా విన్నారు పబ్లిక్. 2019లో అధికారంలోకి రావడానికి చెప్పినటువంటి అబద్ధాలు అన్నీ విన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడున్నారు? ప్రమోషన్ అయినటువంటి కమ్మ డిఎస్పీలు ఎక్కడున్నారు చెప్పండి. చెప్పలా. అప్పటికి అర్థమైంది అది అబద్ధం అని. సో కాబట్టి అక్కడ జన్జీ లేదు. అలా ఆ ఉద్యమం, ఆయన చెప్పేటువంటి మాటలు ఈ జన్జీలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు అని. ఇక తెలంగాణకు వచ్చేటప్పటికి ఈ మధ్యన యువ సంగ్రామం అని పెట్టారు కేటీఆర్ గారు. యువ సంగ్రామం అని పెట్టి జన్జీలు వచ్చేస్తున్నాం మేమని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను కాక్రోచ్ అన్నాడు ఆయన ఓ మూమెంట్లో, ప్రెస్ మీట్లో ఆ మధ్య. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా నేను కాక్రోచ్ అంటున్నాడు. ఎట్ట అవుతారు కాక్రోచ్? నేను కాక మొన్న సెలబ్రేషన్ చేసుకున్నాను కదా 50th బర్త్డే సెలబ్రేషన్, 51 ఏమో ఆయన చేసుకున్నారు. ఓకే, పేపర్ లీకేజ్ గురించి మాట్లాడుతున్నారు. అసలు కేటీఆర్ గారు పేపర్ లీకేజ్ గురించి మాట్లాడితే అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళ టైంలో అధికారంలో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ పేపర్లకు సంబంధించినటువంటి కరెక్షన్స్ సరిగ్గా లేక ఎంపెడ్ అనేటువంటి ఒక సంస్థకి ఇచ్చారు. కో ఎంపెడ్ అనేటువంటి సంస్థకి ఇస్తే ఆ సంస్థ ఇంటర్మీడియట్ పేపర్లు సరిగ్గా దిద్దక 27 మంది చనిపోయారు స్టూడెంట్స్. 2023 ఎలక్షన్ ముందు పెద్ద ఇష్యూ అయింది కదా అది. ఆ తర్వాత వాళ్ళు పెట్టినటువంటి గ్రూప్ పరీక్షలు, గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు పేపర్ లీక్ అయిపోయినాయి. ఇది అందరూ తెలిసినటువంటి విషయం. దాని మీద తెలంగాణ సమాజంలో ఉండే యూత్ పోరాడింది కదా. యూత్కి గుర్తుండదు ఆ మాత్రం? మెమరీ పవర్ లాసా యూత్కి ఏమన్నా? కాదు కదా. ఇప్పుడు ఇదే కేటీఆర్ గారు ఇప్పుడు ఆయన ఏదైతే కోయంపెడ్ అనేటువంటి సంస్థకి ఇచ్చారో అదే కోయంపెడ్ పేరు మార్చుకొని గ్లోబరీనా అని చెప్పేసి నీటికి సంబంధించినటువంటి పేపర్లు అక్కడ లీక్ చేసింది కూడా అదే సంస్థ. రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు కదా. కేటీఆర్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ అను కేటీఆర్ గారి బినామీ ఇది ఆ గ్లోబరీనా అనే సంస్థ. అసలు నీటి పేపర్ మొత్తం వ్యవహారం కేటీఆర్ గారు చుట్టూ ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు కదా. మరి ఇన్ని రకాల ఇష్యూస్ని, మొత్తం ఆరోపణల్ని, ఇష్యూస్ని అన్నిటిని కూడా అతను క్యారీ చేస్తూ అతని హయాంలో ఇప్పుడు జన్జీ బయటకు వచ్చేసింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేపర్ లీక్ అయిపోయింది, పేపర్ లీక్ అయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలని చెప్పి కేటీఆర్ గారు చెప్తూ జన్జీని ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బేసిక్గా ఆ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు కానీ ఆ పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ కానీ ఏం లేవు. జన్జీ ఉద్యమాన్ని తమ ఉద్యమంగా వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేసి గెయిన్ పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళ పార్టీలు సంబంధించి ఎంత బలం ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.